నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. కొనసాగుతూ ఉన్న చర్చలపైన పెరుగుతూ ఉన్న ఉద్రిక్తతలకు సంబంధించి మంగళవారం రాత్రి 8 గంటలకు ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకుని దాడులు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారని ఒక అమెరికా అధికారిని ఉటంకిస్తూ ఆక్సియోస్ వెబ్సైట్ నివేదించింది. అయితే మంగళవారం రాత్రి 8 గంటల కంటే కువైట్ కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు, ఇండియా టైం చూసుకుంటే కానీ తెల్లవారుజామున 5:30 గంటలకు ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం ప్రారంభించే ముందు ఇరాన్తో ఒక ఒప్పందం దిశగా విశ్వసనీయమైన మరియు స్పష్టమైన పురోగతిని గమనిస్తే అధ్యక్షుడు ఇరాన్ పైన సైనిక చర్యను వాయిదా వేయొచ్చు అని చెప్పి ఆ యొక్క అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా చర్చలు విఫలమైతే ఇరాన్లోని వంతెనలు మరియు విద్యుత్ కేంద్రాలతో సహా కీలకమైన ఇరాన్ మౌలిక సదుపాయాలపైన దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. అమెరికా మరియు ఇరాన్ చర్చల వైఖరుల మధ్య అంతరాన్ని పూడ్చలేనంతగా ఉందని చెప్పి అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మనం చూసుకుంటే కానీ సంచలనమైన ప్రకటన విడుదల చేశారు. అమెరికాతో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతూ ఉన్న నేపథ్యంలో సాధ్యమయ్యే సైనిక దాడుల బెదిరింపు నేపథ్యంలో తనతో సహా లక్షలాది మంది పౌరులు తమ యొక్క ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధికి సంబంధించి అమెరికా గడువు విధించినట్లుగా వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో, ఆ గడువు సమీపిస్తూ ఉన్న నేపథ్యంలో ఒత్తిడి పెరుగుతూ ఉన్న తరుణంలో 14 మిలియన్లకు పైగా ఇరానియన్లు ఆత్మ బలిదాన ఉద్యమంగా తాను అభివర్ణించిన దానికోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ గారు తెలిపారు. 14 మిలియన్లకు పైగా అంటే 1,40,00,000 మందికి పైగా ఇరాన్ ప్రజలు ఆత్మారాధన ఉద్యమంలో తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఒకవైపు ట్రంప్ దాడులు చేస్తామంటూ ఉంటే 1,40,00,000 మంది స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేయడానికి నాతో పాటు సిద్ధంగా ఉన్నారని ప్రకటించడం జరిగింది. మరి కువైట్ కాలమాన ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.